వరిసేను దమ్ము చేయడం. సైడ్ చక్రాలు వెనకాతల చక్రాలు పెట్టుకుంటే ట్రాక్టర్ లాగదు. పొలానికి నీరు కట్టుకున్నాక ఎంత బురదలోనైనా, ఎంత వర్షంలోనైనా, ఎంత నీటిలోనైనా సరే చక్రం తిరిగినా సరే పునాదిగా దమ్ చేసుకోవచ్చు. ట్రాక్టర్ లాగదు. చాలామంది రైతు సోదరులు ట్రాక్టర్లు వెనకాతల చక్రాలు పెట్టుకోకుండా, వెనకాతలు ఏవి పెట్టుకోకుండా సైడ్ చక్రాలు పట్టుకొని దిగుతారు దమ్ చేయడానికి. అలాంటప్పుడు సైడ్ చక్రాల వల్ల ఈ మట్టిలోని పురుగు పోవడం వల్ల ఒక్కొక్కసారి ట్రాక్టర్లు వేసిపోయి వెనకాతలు తిరగబడిపోయి డ్రైవరు చనిపోయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అలా చాలా దగ్గర కూడా జరిగింది. దయచేసి ప్రతి రైతు కూడా సైడ్ చక్రాలు పెట్టి వరిసేను దమ్ చేసేటప్పుడు వెనకాతల చక్రాలు కానీ వెనకాతల పెట్టుకొని లొటవాట కానీ ఏదైనా చక్రాలు పెట్టుకొని దమ్ చేస్తే ఎంత బురదలోనైనా, ఎంత వర్షంలోనైనా, ఎంత నీరున్నా సరే ట్రాక్టర్ లాగదన్నమాట. సునాయాసంగా దమ్ చేసుకోవచ్చు. వరిసేనుకి సైడ్ చక్రాలు వెనకాతల చక్రాలు పెట్టి దమ్ చేస్తే వరిసేనుకి నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా వీలుగా ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కరూ పంట పొలాలు నాశనం చేయకుండా 7వ నెల, 8వ నెల ప్రతి సంవత్సరం వరిసేను దమ్ము చేసుకొని వరి నాట్లు వరాకు పోసుకొని వరి నాట్ల కింద వేసుకోవచ్చు. లేదంటే వరి విత్తనాన్ని నానబెట్టుకొని 24 గంటలు మడికట్టిన తర్వాత మొలకెత్తిన విత్తనాన్ని కూడా విరజల్లుకోవచ్చు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా రైతు అలాగే యువత చేస్తారని వరిసేన వేసి అందరికీ మరి వరిసేన వల్లే, వరి పంట వల్ల అందరికీ అన్నము, బియ్యం అన్నీ సమకూరుతాయి. వీళ్ళు ప్రతి ఒక్కరు వరి పంట వేసి రైస్ బియ్యాన్ని పండించవలసిందిగా మరి ప్రతి ఒక్క రైతుని, యువతని మరి కోరుతున్నాం. ఇవన్నీ సైడ్ చక్రాలు ఒకసారి బురదలో కూలిపోయిన విధానంగా తిరుగుతాయి. వెనకాతల చక్రాలు ఉండడం వల్ల ట్రాక్టర్ లెగదన్నమాట, పైకి లెగదు. దానివల్ల ట్రాక్టర్ వెనక్కి తిరగబడిపోయే అవకాశం కూడా ఉండదు. ఇలాగ ప్రతి ఒక్క రైతు కూడా వరిసేను దమ్ము చేయవలసిందిగా, అలాగే డ్రైవర్స్ని కూడా, ట్రాక్టర్ డ్రైవర్స్ని కూడా అలాగే కోరుతున్నాం. థ్యాంక్ యూ.